హాయ్ అండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ తందూరి బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. కేజీన్నర చికెన్ తీసుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ లేత కోడి అయితే చాలా బాగుంటుంది. కడుక్కున్న చికెన్ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చికెన్ మీద 1 ఇంచు గ్యాప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ లేయర్ అంతా ఇలాగే చేసుకోవాలి నిదానంగా. ఒక నిమ్మకాయ కట్ చేసుకొని చికెన్ మీద నిమ్మకాయ పిండుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చికెన్ పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ చికెన్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మసాలాను చికెన్లో వేయాలి. చికెన్కు పట్టేలా మసాలాలు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కు పట్టేలాగా బాగా అప్లై చేయాలి. మసాలా పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక బొగ్గును తీసుకొని కడ్డీ సహాయంతో గ్యాస్ మీద కాల్చుకోవాలి. బొగ్గులా కావాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బొగ్గు మీద మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాల నూనె మసాలా పట్టించిన చికెన్ మీద పెట్టాలి. మూత ముయ్యాలి. 1 గంట 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. గంట తర్వాత మూత తీసేయాలి. ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని 1 టీ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ పెట్టుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఈ పక్క కూడా వేగడానికి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్. ఇది ఫ్రై అయ్యేలోపు బిర్యానీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత 100 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక 20 మిరియాలు వేసుకోవాలి. 10 లవంగాలు వేసుకోవాలి. ఇంచు దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గ, 1 నల్ల యాలక్కాయలు, కొద్దిగా అనాస పువ్వు, షాజీరా 2 టేబుల్ స్పూన్, 1 ఇలాచి వేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీకి ఆనియన్ టమాటాలు రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్లో 4 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి.
కిలో బాస్మతి రైస్లోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి, కొన్ని పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రైస్ని ఉడికించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మూత తీసి చికెన్ను తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇటువైపు 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాయి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 4 టమాటాలను వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న 1 కప్పు పుదీనా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్లోని నీరు పోసుకోవాలి. వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ 2 మినిట్స్ కుక్ అయింది. వీటిని ఒకసారి తిప్పుకోవాలి. సగం వేగి చికెన్ అంతా కుక్ అయ్యేలోపు 1/2 గంట పట్టింది. 2 మినిట్స్కి ఒక్కోసారి తిప్పుకుంటూ ఉండాలి. ఆనియన్ మసాలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కుక్ అయింది. గ్యాస్ బంద్ చేసుకోవాలి. పుల్కాల కడ్డీ తీసుకొని చికెన్ పెట్టుకోవాలి. చికెన్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. రెండో వైపు కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇటువైపు 30 సెకండ్, అటువైపు 30 సెకండ్ కాల్చుకోవాలి. థర్టీ సెకండ్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. రైస్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 80% ఉన్నప్పుడు రైస్ వాటర్లో వంపేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయింది. రైస్లోని ఆకులను తీసి ఈ రైస్ని ఆనియన్ గరం మసాలాలో పొడి పొడిగా చల్లుకోవాలి. అంత రైస్ వేసిన తర్వాత 2 నిమ్మకాయలను పిండుకోవాలి కట్ చేసుకొని. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఆప్షనల్. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దమ్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత రైస్ అంతా బాగా కలుపుకోవాలి. కొన్ని కాజును ఫ్రై చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కొన్ని కాజు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి.
వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెమ్మదిగా ఒకసారి రైస్ కలుపుకోవాలి మసాలాలు పట్టేలాగా. కలుపుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న చికెన్ను రైస్లో పెట్టుకోవాలి. 2 పుదీనా పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ పెట్టుకోవాలి. కట్ చేసుకున్న కుకుంబర్ పెట్టుకోవాలి. కొన్ని కాజు ఫ్రై చేసుకున్నట్టు సర్వ్ చేసుకోవాలి. చికెన్ తందూరి బిర్యానీ రెడీ అయిపోయింది. పీస్ బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. చికెన్ తెంచి చూస్తున్నా బాగా కుక్ అయింది.